ఈ రోజు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంది ఏంటంటే, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు. మేము చదవని చదువులు మా పిల్లలు చదవాలి. మేము వెళ్ళని దేశాలు మా పిల్లలు వెళ్ళాలి. ఇది దురాలోచన, దుష్టుడి యొక్క పన్నాగము. గుర్తుపెట్టుకోండి, పాస్టర్లు అయి ఉండి కూడా ఏ మాట్లాడుతున్నారో కూడా తెలియదు. వాక్యం ఏమి చెప్తుందో కూడా తెలియదు. గుర్తుపట్టండి, ఏది తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి? నేను పడ్డ శ్రమలను జయించుటకు నువ్వు సహాయం చేశావు, నా బిడ్డలకు కూడా సహాయం చేయ్యా, విడిచిపెట్టకు. నీ జయ జీవితాన్ని వారికి దయచేయ్యా, ధైర్యాన్ని దయచేయ్యా, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము, ధైర్యాన్ని దయచేయ. వారు నీ బిడ్డలుగా పెరగాలయ్యా. మాకన్నా ఎంత శ్రమలో వెళ్ళినా కూడా వారు నిలబడే శక్తిని వారికి ఇవ్వయ్యా. మాకన్నా ఉన్నతులుగా వారిని కాపాడయ్యా, సహాయం చేయ్యా. కాపాడంటే వారు ఆ పని చేయగల శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మహిమపరిచాడు యేసుక్రీస్తుని. అలాగే నా తండ్రి అయిన దేవా, నీవే నన్ను మహిమపరిచిన విధంగా మాకు సహాయం చేసిన విధంగా మా పిల్లలకు సహాయం చేయమని ప్రార్థించి, మాకు వచ్చిన కష్టాలు మా పిల్లలకు రాకూడదు, మాకొచ్చిన అప్పులు మా పిల్లలకు ఉండకూడదు, లేకపోతే మాకొచ్చిన శ్రమలు వాళ్ళకి రాకూడదు, మేము చదవలేనటువంటి చదువు వాళ్ళు ఇంకా ఉన్నత చదువు చదవాలి, మేమేదో ఫ్యూన్ గా చేసాము వాళ్ళేమో కలెక్టర్లుగా చేయాలి, మేమేదో రాజకీయ నాయకులుగా కార్పొరేటర్లుగా చేసాము వాళ్ళేమో ముఖ్యమంత్రులుగా చేయాలి. ఇది కాదు ప్రార్థన. అది క్రైస్తవుడు చేసుకునే ప్రార్థన కాదు. ఎంత శ్రమల్లో మేము వెళ్ళినా మమ్మల్ని మేము కాపాడుకోలేదయ్యా, మీరు మమ్మల్ని కాపాడారు. అదే విధంగా ఎటువంటి శ్రమలు ఎంతకన్నా నా పిల్లలు ఎక్కువలోకి వెళ్ళినా కూడా వారిని కాపాడే గైడ్ చేసేవాడు నువ్వని చెప్పి ప్రార్థించాలి. ఇది క్రైస్తవ్యం.